అండి నేను మీ రూమ్మేట్స్ రాత్రులు పొద్దునంతా విచ్చలవిడిగా తిరిగి సాయంత్రానికి గూటికి చేరిన పక్షుల్లాగా ఆ గోదావరిలో మాత్రం సంవత్సరం అంతా ఎక్కడ తిరిగినా పండగ మాత్రం పుట్టినూరు రావాల్సిందేనండి. మరి నేను కూడా మనం పుట్టిన పల్లెటూరికి అయితే వెళ్ళిపోతున్నానండి. ఊరు వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటది కదండి. చూసారా ఎంతమంది జనం ఉన్నారు. మొత్తం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుందేమో అనిపిస్తుందండి చూస్తుంటే. మన ఊరికి వెళ్తే తగులుతుందండి. చూడముచ్చటగా ఉంది ఈ చోటు. ఏంటి మన ఊరు వచ్చినట్టే మొదటి రోజు భోగితో స్టార్ట్ అవుతుందండి. మరి అప్పట్లో ఆ రోజుల్లో అయితే మేమే వెళ్ళి పట్లు అవన్నీ తీసుకొచ్చి వంటేసేవాళ్ళం అండి. ఇంట్లో ఇంకేదైనా పాత సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాత అంటే ముసలి తీసుకొచ్చి పడరా. ఈ రోజు ఎలా ఉందో చాలా ఎక్సైట్మెంట్ తో పొద్దున్న 5ంటికి లేచిపోయి బయటకి అయితే వెళ్తున్నానండి. చూసారండి ఇవే మా ఊరు వీధులు. చూసారా పట్లన్నీ వేసేసారు. అప్పుడే చిన్న పిల్లలు కూడా వచ్చేసారు, రెడీ అయిపోయారు. అప్పట్లో మేము ఉండేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళ చేతిలో చూసారా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫోన్ అంట. ఈ అమ్మ ఈ ఏజ్ లోనే ఫోన్లు వీళ్ళకి. పిల్లలు బాగా చెడిపోయారు. మనకి ఎందుకు గానీ చూసారా మంట అయితే పెట్టేస్తున్నారు. ఇంకా మెల్లగా ఒక్కొక్కరు వస్తా ఉంటారండి. ఇంట్లో హీటర్లు ఉన్నా గీజర్లు ఉన్నా ఈ రోజు కంపల్సరిగా మాత్రం భోగి మంటల్లో హాట్ వాటర్ కాసుకోవాల్సిందేనండి మా వాళ్ళు అయితే. కానీ ఇలా ఏడాదికి ఒకసారి ఊరొచ్చి ఇలా అందరినీ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటదండి. ఎందుకంటే ఆ మెమొరీస్ ని గుర్తు చేసుకుంటూ మన ఊరోళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటదండి. పల్లెటూరులో ఎలా ఉంటదంటే కనిపించిన ప్రతి ఒక్కరు పలకరిస్తా ఉంటారండి. అదే ఏడాదికి ఒకసారి పై ఊరు నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చామనుకోండి, ఎప్పుడొచ్చావు అని పలకరిస్తూనే ఉంటారండి. ఈ చిన్నపిల్లలు అయితే భోగి పిడకలన్నీ కలిపేసి దండ కింద చేసేసి తీసుకొచ్చి భోగి మంటలు అయితే వేస్తారండి. మీరు గోదావరిలో కాకపోయినా పార్ట్ 2 చూడండి, లైక్ కొట్టండి. అలాగే మరి వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి మరి.